ఈ లోకంలో ఈ భూప్రపంచంలో మీరు ఏ మూలలో ఉన్నా కూడా పనిచేస్తుంది. ఇది వృక్షమే ఇది కదా సార్, ఇది వేరేది కాదు కదా, వేరే మెడిసిన్ కాదు కదా, మన వృక్షకం నుంచే మనం తీస్తున్నాం. ఆ కాలంలో ఇవన్నీ వాడేవాళ్ళండి. ఆ కాలంలో ఋషులు పాము కట్టుకి అంటే ఇలా 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 ఒక ఆకు చెట్టుని తీసేసి ఇది విషయంగా. ఇప్పుడు ఎంత మెడిసిన్ ఇచ్చినా కూడా బ్రతకట్లేదు, రారు. ఆ కాలంలో ఇంత టెక్నాలజీ హాస్పిటల్స్ లేరు కదండి. ఆ కాలంలో మరణం తక్కువ, చాలా రేట్స్ పర్సెంటేజ్ తక్కువ. ఈరోజు మరణం రేట్స్ ఎక్కువైపోయింది. ఆ కాలంలో అందరు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు, మినిమం 90. ఇప్పుడు మనకి 45 దాటితే గొప్ప అనుకుంటుంది, చాలా అదృష్టం అనుకుంటుంది, బోనస్ లాగా ఫీల్ అవుతుంది. అంతే బోనస్, ఇంకా దేవుడు దయ అని. మనం ఆ వృక్షశాస్త్రాన్ని మనం వదిలేస్తాం. చెట్లు అన్నిటిని, ఉన్న చెట్లు కూడా మనము తీసేస్తాం, చెట్లే లేకుండా చేస్తాం. సో మన నక్షత్రాన్ని చెట్టుని మనం తీసుకొని కనుక దాన్ని ప్లాంట్ చేసి దాన్ని పెద్దది చేస్తే మన లైఫ్తో పాటు పర్యావరణం కూడా చాలా బాగుంటుంది. సార్ ఇప్పుడు ఏ నక్షత్రం వాళ్ళు ఏ బిజినెస్ చేయాలనేది కూడా డిసైడ్ ఉంటుందా సార్? ఉంటుంది. ఇది శివయ్య పుట్టినప్పుడే మీరు ఇదే చేయాలని రెస్పెక్ట్ ఉంటుంది. అవునా? మీరు ఎన్ని చేసినా లాస్ట్కి మీరు మళ్ళీ అక్కడికే వస్తారు. అందుకే ఈరోజు 10 రకాల బిజినెస్ చేసి లాస్ట్ ఒక దాంట్లో సెట్ అయిపోతాడు. అదేదో ముందే తెలుసుకుంటే కాల విరయం ఉండదు, మనీ విరయం ఉండదు, ధన విరయం ఉండదు. అక్కడికి వచ్చేసి మీరు ఏం చదవాలన్నది కూడా నిర్ణయించబడి ఉన్నది. మీరు అది చదివితేనే మీరు ఏది చేయాలి అదే మీకు సక్సెస్ అవుతుంది, లేదంటే మీకు సక్సెస్ కాదు. మనం కూర్చున్న స్థలం కూడా మన జాతకం నిర్ణయిస్తుంది. మీరు ఎటువైపు కూర్చోవాలి, మీరు ఎటువైపు మీ ఫేస్ ఉండాలి, మీకు ఎటువైపు గుమ్మం ఉండాలి, మీరు ఎటువైపు మీ ఆఫీస్లో సోఫా, మీ వీల్ చైర్ ఉండాలి అన్నది కూడా. అందరూ పరిహారాలు ఇవి చేయండి అవి చేయండి అన్నీ చేస్తున్నారు. బట్ అన్ని పనిస్తుందని అంటే అది వాళ్ళని అడగాలి. దీనికి మన శివయ్య పుట్టినప్పుడే తాళము కప్ప తయారు చేసినప్పుడే ఆ చెవి కూడా పెట్టేశాడు. సో మీ ఒక రాశి ఘట్టంలోనే ఉన్నది మీ పరిహారము, వేరెక్కడా లేదు. ఆ పరిహారం చేస్తేనే మీకు సక్సెస్ అవుతుంది. ఇది కాక మీరు ఇంకొక పరిహారానికి వెళ్తే మాత్రము మీకు అది పని చేయదు. కాలము ధనము వృధా తప్ప మీకు వేరే ఏది పని చేయదు. ఇప్పుడు అంటే చదువుకునే స్టూడెంట్స్ కి ఏకాగ్రత కూడా పెరుగుద్దా అండి ఇది వాడితే? ఖచ్చితంగా. ఇప్పుడు ఐఏఎస్ రాసిన స్టూడెంట్స్ నాకు ఇచ్చిన రిపోర్ట్స్ అంటే వాళ్ళు ఇచ్చేదే కదా మనకి. చాలా బాగా కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది, కాన్సన్ట్రేషన్ బాగున్నది. ఇన్ని అవర్స్ కూర్చొని చదువుకుంటున్నాము. వాళ్ళే 4 o'clock లేచిపోతున్నారు, ఎక్కువ అవర్స్ చదువుకుంటున్నారు. సో ఇవన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. అంటే చాలా మంది చూడండి, ఇప్పుడు అంబానీ అనిల్ ఉన్నాడు, ఆయన ఏది చేసినా డిజాస్టరే. అదే వాళ్ళ అన్న ముఖేష్ ఏది చేసినా అద్భుతమే, రైట్? అంటే మన నక్షత్రానికి తగని బిజినెస్ చేస్తే ఏదైనా బుగ్గిపాలు అవడమేనా? మరి ఈ మ్యాచింగ్ ఎట్లా సెట్ చేస్తారు సార్? అది చూసుకోవాలి, వాళ్ళ ఒక జాతక చక్రాన్ని చూసి చేసుకోవాలి. మీరు దాంట్లో మనం చూసి చెప్తాం. ఆ 10వ స్థానం ఏం నిర్ణయిస్తుంది, ఆ 10వ అధిపతి ఎవరితో కంజెక్ట్ అయి ఉన్నాడు, ఆ 10వ అధిపతికి ఎవరు స్థానం ఇచ్చారు, ఏ గ్రహం కంజెక్ట్ అయింది, ఆ గ్రహం ఎలా ఉన్నది, గురువు చూస్తున్నాడా, లేదా అతను అవయోగిగా ఉన్నాడా, లేదా వైనాశిక నక్షత్రంలో ఉన్నాడా, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ చూసుకొని. సో నా దగ్గర డబ్బులు ఉన్నది నేను చేసేస్తాను అంటే లాస్ తప్ప అంతే. ఏం చేసినా లాస్. నేను అన్ని చాలా సంస్థలు చూస్తున్నా కదా, ఒక అతను ఒక సంస్థ పెడితే సూపర్ హిట్ అవుతాడు, ఇది మస్త్ అయింది కదా అని ఇంకో దానికి పోతే అక్కడ డిజాస్టర్ ఉంటుంది, అయిపోతుంది. మీరు నా దగ్గర డబ్బు ఉన్నది కదా, ఏది పెడతారు చేయడానికి లేదు అసలు. ఓ మై గాడ్, మీకు ఏది సెట్ అవుతుంది, మీ నక్షత్రం. రైట్. మీ నక్షత్రం అన్నది ఏంటి, మీరు ఎలా ఉండాలి అన్నది చెప్తుంది. మీరు ఆ రకంగానే ఉండాలి. ఎవరైనా శని నక్షత్రంలో పుట్టారనుకోండి, వాళ్ళు చాలా సింపుల్గా ఉండాలి. వాళ్ళు నగలు గిగలు వేసుకొని బందగా వాళ్ళు ఓవర్ ఇదిగా చేశారనుకోండి, పడిపోతారు. శని చాలా సింపుల్గా ఉంటాడు, అలాగనే ఉండాలి. చాలా సింపుల్గా ఉంటే వాళ్ళకి మంచిది, లేదు అంటే ప్రమాదకరం. ఇప్పుడు అదే శుక్రుడు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు బాగా నగలతోటి మంచి బట్టలతోటి ఎప్పుడు కళకళలాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా జిద్దు ముఖంతో, ఏడు ముఖంతో,
ఏ చినిగిపోయినవో పాతవో ఇడిచినవో లేదా డల్గా బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళకి అన్ని నష్టమే జరుగుతుంది. శుక్రుడు అంటే ఎలా ఉండాలి, అలాగనే ఉండాలి. లక్ష్మీదేవి ఎలా ఉంటుందండి, అలాగే నిగనిగలాడుతూ ఉండాలి. అయ్యో నా దగ్గర లేదు, ఉన్న దాంట్లో మంచిగా ఉండు. నేను అప్పు చేయమని చెప్పట్లేదు, నేను ఇలా ఉండాలి కోటు సుడా, ఉన్న దాంట్లో శుభ్రంగా మంచిగా ఉండాలి. అప్పుడు మీకు ధనాన్ని రప్పిస్తుంది. సో ఆ నక్షత్రానికి తగిన క్వాలిటీస్గానే మీరు ఉండాలి. దీన్ని తప్ప మీరు ఏ ఒక్కటి మారినా మీ తలరాత మారిపోతుంది. ఇంకా ఇంకొకటి కూడా మీ దగ్గర విశిష్టత ఏంటంటే విన్నా నేను, అంటే మన ఒక కంపెనీ లోగోలో వాడే కలర్స్ కూడా ఆ కంపెనీ విజయానికి కారణం అవుతాయా? ఖచ్చితంగా 100% విజయానికి 100%. ఇప్పుడు టీవీఎస్ ఛాంప్ సుందరం మోటార్స్ వినున్నారు, టీవీఎస్ ఛాంప్ వాళ్ళ లోగో గుర్రం, 2 గుర్రాలు ఉంటాయి. ఎప్పుడన్నా గమనించారా మీరు? చూడండి, 2 గుర్రాలు ఉంటాయి. ఇది అతన్ని రెండో ఒక ఇల్లు. ఓకేనండి, మీన లగ్నం. ఓకేనండి, తన రెండో ఇంటిని అశ్వినిని వాడారు. ఓకేనండి, అశ్విని అంటే గుర్రము, ఆ 2 పెట్టారు. టీవీఎస్ సుందరం అని అంటే టాప్ లెవెల్ కోటీశ్వరులు అతను. ఓకేనండి, రిలయన్స్ 6, ఆ కలర్ చూడండి రెడ్. గ్యాస్ చూడండి గ్రీన్ కలర్. ఎందుకు గ్రీన్ కలర్ ఎందుకు పెట్టారు? నేను అనుకుంటా గ్రీన్ ఎనర్జీ కదా, దానికి తగిన కలర్ వాళ్ళకి ఏది ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీనికి మీకు ఎగ్జాంపుల్, స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు చదివే స్కూల్ బస్ అన్ని ఎల్లోనే ఉంటుంది. ఎందుకండి? ఎందుకు? గురు, ఎల్లో అంటే గురు అంటే చిన్న పిల్లలు. సో ఎల్లోనే వాడాలి. అక్కడ వేరే కలర్ వాడితే అది ఏదో ఒకటి అవుతుంది, ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎల్లో కండువా వేసుకున్నారు, అది కూడా రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ ఉన్నది. అంటే నాది వృక్షక లగ్నము, నాది 2వ అధిపతి ధనుర్ అంటే గురు అంటే ఎల్లో బాగా వాడుతుంది, ఎల్లో బాగా కలిసి వస్తుంది. సో నేను ఎప్పుడు ఎల్లో, నా దగ్గర పెన్ అన్నా ఎల్లో పెట్టుకుంటే, కచ్చిఫ్ అన్నా ఉంటుంది. అదే ఎప్పుడు ఎల్లో బట్టల్లోనే ఉంటాను. నేను ఎక్కడికి ఏ గుళ్ళకి ఏ యాత్రలకి వెళ్ళినా ఎల్లో అండ్ రెడ్డే వాడతా. ఎల్లో రెడ్ ఎందుకు? నాకు 5, 9 ఇవే. సో 5, 9ని మనం వాడుతూ ఉంటున్నాం అనమాట. ఓకే, ఇది కలర్ థెరపీకి దగ్గరగా ఉంటుంది సార్, దీనికి దానికి సంబంధం ఉందా? సంబంధం ఖచ్చితంగా. సో మీ లగ్నానికి ఈ కలర్సే వాడాలి. 5, 9 ఓకేనండి, 2వది ఓకేనండి, 11వది, 9వది ఓకేనండి. ఇవన్నీ మనకి మీకు బాగా గనక అనుకూలంగా ఉన్నాయి అనుకోండి, ఆ కలర్స్ మీకు బాగా సక్సెస్ వస్తుంది. ఇవి కార్ కలర్స్ అని కూడా సెలెక్ట్ చేస్తారు. మీరు వేరే కలర్ కొంటే యాక్సిడెంట్ అయిపోతుంది, దుర్మరణం అవుతుంది. చాలా మంది కార్లలో యాక్సిడెంట్ అయి చనిపోతుంది. మీరు సరిపడని కలర్స్ చాలా ఇంపార్టెంట్, మీకు రోల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. శనికి సూర్యుడికి పడదు, కరెక్టా? తండ్రి కొడుకులకి ఇద్దరికి పడదు. మీరు ఆదివారం రోజు బ్లాక్ వేసి చూడండి, మీకు మొత్తం హీట్ ఎక్కువైపోతుంది బాడీ. ఎందుకు? శనికి సూర్యుడికి పడదు,